రైట్ నటుడు మోహన్ బాబు అరెస్టుపై రాచకొండ సిపి కీలక వ్యాఖ్యలు చేశారు. నోటీసులపై స్పందించకపోతే అరెస్టు తప్పదని హెచ్చరించారు. ఈ నెల 24 వరకు కోర్టు సమయం ఇవ్వడంతోనే అరెస్టు విషయంలో ఆగినట్లు తెలిపారు. ఇక మోహన్ బాబు అరెస్టులో ఆలస్యమేమీ లేదన్నారు. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే ఇప్పటికే మంచు ఫ్యామిలీపై 3 ఎఫ్ఐఆర్లు నమోదైనట్లు గుర్తు చేశారు. ఇక మోహన్ బాబుతో 2 గన్స్ ఉన్నాయని రాచకొండ సిపి వెల్లడించారు. ఒకసారి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఫర్దర్ వెరిఫికేషన్ క్లారిఫికేషన్ గురించి మళ్ళీ వాళ్ళు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయకముందే మేము మళ్ళీ విల్ కమ్ బ్యాక్ సార్ అని చెప్పి వెళ్ళే ఉన్నాయి. సో వీఆర్ సర్టన్లీ ఇన్వెస్టిగేటింగ్ దిస్ కేస్. వీ విల్ బి వెరీ ఫర్మ్. విల్ డూ వాట్ ఎవర్ ద వే లీగల్గా మేము ఏం చేయాలో చేస్తాం. అరెస్ట్ విషయం లేట్ ఏం కాదు. దాంట్లో మాకు ఇంకా మెడికల్ సర్టిఫికేట్ అవన్నీ తీసుకోవాల్సింది. దాని తర్వాత మేము ఆయన నోటీస్ ఇచ్చాము. ఆయన 24th వరకు టైం అడిగారు. మేబీ అవుట్ ఆఫ్ ఇస్ కన్సర్న్ ఫర్ హిమ్ వెంటే దానికి మేము ఫస్టే మేము అగేన్స్ట్ చూపించలేము. కాకపోతే ప్లస్ ఆయన ఇంజూర్డ్ అయినాడు కాబట్టి ఆయన వల్ల వెళ్ళి ఉంటారు. కానీ చట్టం ఏ ప్రకారం ఏది తీసుకుంటే అది మేము తప్పకుండా చర్య తీసుకుంటాం. నో ఇట్ ఈస్ ఆనరబుల్ కోర్ట్ హెస్ గివెన్ హిమ్ టైమ్ టిల్ 24th. వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ద కోర్ట్ ఆర్డర్. విల్ అగైన్ గివ్ ఎ నోటీస్. మేము కూడా కోర్టు వారిని అడుగుతాము అది ఒకవేళ అంతకన్నా ముందు మేము ఎగ్జామ్ చేయొచ్చా అని చెప్పేసి నోటీస్ ఇచ్చాము. ఆయన బాండ్ ఎక్స్క్యూట్ చేయాల్సి ఉంటుంది. విల్ డూ ఇట్ డ్యూరింగ్ కోర్స్ ఆఫ్ టైమ్. సర్టన్లీ విల్ ఫాలో ద ప్రాసెస్. నో దేర్ నో డిలే ఇన్ దాట్. ఆయన దగ్గర ఉన్న గన్స్ ఏవి కూడా రాచకొండలో లేవు. ఇక్కడ ఉన్నప్పుడు తీసుకోలేదు. వేరే ప్లేసెస్లో చంద్రగిరి ఉన్న గన్ ఆయన అక్కడ సరెండర్ డిపాజిట్ చేశారు పోలీస్ స్టేషన్లో. ఆయన ఎక్కడైనా చేయొచ్చు అనేది మేము నోటీస్ ఇచ్చాము. ఆయనకు 1-2 ఇస్తున్నారు కంప్లైంట్స్. అట్లా ఒకసారి ఇచ్చిన తర్వాత మళ్ళీ రైట్ నటుడు మోహన్ బాబు అరెస్టుపై రాచకొండ సిపి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక నోటీసులపై స్పందించకపోతే అరెస్టు తప్పదని హెచ్చరించారు. ఇక ఈ నెల 24 వరకు కోర్టు సమయం ఇవ్వడంతోనే అరెస్టు విషయంలో ఆగినట్లు తెలిపారు. ఇక మోహన్ బాబు అరెస్టులో ఆలస్యమేమీ లేదన్నారు. ఇటు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే ఇప్పటికే మంచు ఫ్యామిలీపై 3 ఎఫ్ఐఆర్లు నమోదైనట్లు గుర్తు చేశారు. ఇక మోహన్ బాబుతో 2 గన్స్ ఉన్నాయని రాచకొండ సిపి వెల్లడించారు. ఇంజూర్డ్ అయినాడు కాబట్టి ఆయన వల్ల వెళ్ళి ఉంటారు. కానీ రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ ఫోన్ ద్వారా అందిస్తారు. రత్నకుమార్, ఇటు నటుడు మోహన్ బాబు అరెస్ట్ పై రాచకొండ సిపి కీలక వ్యాఖ్యలు చేశారు. అలాగే నోటీసులపై ఇప్పుడుగా స్పందించకపోతే అరెస్ట్ తప్పదని హెచ్చరించారు. సో దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? కేసుకు సంబంధించి కూడా ప్రస్తుతం పోలీసులు రాచకొండ పోలీసుల యొక్క విచారణ అనేది కొనసాగుతూ ఉంది. దీనికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే ప్రెస్ మీట్ వేదికగా రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు మాట్లాడటం జరిగింది. దాని మీద స్పందిస్తూ కేసు ఏ రకంగా దర్యాప్తు అనేది ముందుకు పోతున్నటువంటి డీటెయిల్స్ ని కూడా వివరించారు. ఇక ఆయన మాట్లాడుతూ కొన్ని కీలక అంశాలను కూడా ప్రస్తావించడం జరిగింది. ముఖ్యంగా మోహన్ బాబుపై కేసు విషయానికి సంబంధించి మంచు మనోజ్ ఈ మోహన్ బాబుకు మధ్య ఉన్నటువంటి వివాదంలో ఇప్పటికే 3 ఎఫ్ఐఆర్లను నమోదు చేయడం జరిగింది. ఈ 3 ఎఫ్ఐఆర్లపై కూడా ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నాము. అయితే మోహన్ బాబు అరెస్టు విషయంలో ఎటువంటి ఆలస్యం అనేది లేదు అనేటువంటి విషయాన్ని కూడా చాలా క్లియర్ గా స్పష్టం చేయడం జరిగింది. ప్రస్తుతం ఆయన వద్ద నుంచి, ఎందుకంటే ఎప్పుడైతే ఆ కాంటినెంటల్ హాస్పిటల్ నుంచి ఆయన చికిత్స తీసుకుని వెళ్ళడం జరిగిందో ఆ తర్వాత ప్రస్తుతం ఆయన రెస్ట్ తీసుకుంటారు. ఇక ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించి కూడా మెడికల్ రిపోర్ట్లు తీసుకోవాలి అంటూ కూడా చెప్పడం జరిగింది సిపి సుధీర్ బాబు. అలాగే ఇప్పటికే మోహన్ బాబుకు నోటీసు ఇచ్చి ఉన్నాము. అయితే ఆయన 20వ తేదీ వరకు కూడా సమయం కావాలంటూ కూడా ఒకవైపున కోర్టు కూడా ఆయనకు కొంత ఓరటిచ్చినటువంటి నేపథ్యంలోనే 24వ తర్వాత అంటే మరొకసారి నోటీసు అవకాశాలు కనిపిస్తున్నాయి. 24 తర్వాత మరొకసారి నోటీసు ఇచ్చి ఆయన ఖచ్చితంగా విచారిస్తాము అటువంటి విషయాలను కూడా తెలుపడం జరిగింది. అయితే 24వ తేదీ వరకు కూడా కొంత ఓరట ఉంది కాబట్టి మరి ఆ సమయం వరకు వెయిట్ చేయాలా, లేదంటే కోర్టు అనుమతితో ఈలోగా ఎగ్జామిన్ చేయవచ్చా అనేటువంటి విషయానికి సంబంధించి కూడా కోర్టును అడుగుతాము అంటూ కూడా తెలిపారు. ఇక ఇప్పటికే ఆయన గన్స్ కు సంబంధించి గన్లను సబ్మిట్ చేయడానికి సంబంధించి వాస్తవానికి రాచకొండ పరిధిలో మోహన్ బాబుకు ఎలాంటి గన్స్ అనేవి లేవు. అవన్నీ కూడా చంద్రగిరి పరిధిలో తిరుపతికి సంబంధించి చంద్రగిరి దగ్గర ఆయన యొక్క ఏవైతే ఆ గన్స్ అనేవి వాటికి సంబంధించిన లైసెన్స్లు అనేవి అక్కడ రిజిస్టర్ అవడం జరిగింది కాబట్టి సో వాటికి సంబంధించి కూడా ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. ఇప్పుడు మనకు వస్తున్నటువంటి సమాచారాన్ని బట్టి దగ్గర ఉన్నటువంటి 2 గన్లలో ఒక గన్ను ఇప్పటికే సబ్మిట్
తెలుస్తోంది. మరి రెండవ గన్ను చేస్తారా లేదనేది కూడా కొంత మనకు క్లారిటీ అయితే రావాల్సిన అవసరం ఉంది. ఆయన దగ్గర ఉన్నటువంటి రెండు గన్స్ లో ఒకటి డబుల్ బ్యారెల్ ఒకటి ఉంది, అలాగే స్పానిష్ మేడ్ రివాల్వర్ కూడా ఉంటుంది. సో వీటికి సంబంధించి ఏ గన్ అనేది ప్రజెంట్ సబ్మిట్ చేశారు, ఏది సబ్మిట్ చేయాల్సి ఉంది, ఇటువంటి కూడా ఒక క్లారిటీ రావాల్సిన అవసరం అయితే ఉంది. ప్రస్తుతం కేసు నమోదు చేస్తున్నాము. అయితే ఈ యొక్క మీడియా ప్రతినిధుల మీద దాడికి సంబంధించి ఆయన ఎవరైతే పిటిషనర్ ఉన్నారో పిటిషనర్ ని వాస్తవానికి కలవకూడదు, కానీ కలిశారు కాబట్టి ఆ రకమైనటువంటి చర్యలు కూడా తీసుకుంటాము అనేటువంటి విషయానికి సంబంధించి కూడా సుధీర్ బాబు క్లారిటీ ఇవ్వడం జరిగింది. మరి చూడాలి కేసు దర్యాప్తుకు సంబంధించి ఏ రకంగా ముందుకు పోతారనేది. రైట్ రత్నకుమార్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.